హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ ఓమ్. ఈరోజు వీడియోలో మనం ఉప్మా రవ్వతో వడియాలు. ఈ రవ్వ వడియాలు చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ రవ్వ వడియాలు పెట్టడానికి కష్టపడి ఎండలో పెట్టే పని కూడా లేదు. ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు, చక్కగా ఎండిపోతాయి. ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎండలో కష్టపడి పెట్టే పని లేకుండా ఇంట్లో ఫ్యాన్ కింద పెట్టుకునే వడియాలు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో ఉండే కప్ అయినా గ్లాస్ అయినా తీసుకొని కొలత కోసం ఒక కప్పు నేను ఇక్కడ ఉప్మా రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ అని కూడా అంటారు కదా. ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ రవ్వ వడియాలు మరింత టేస్టీగా గుల్లగా రావాలంటే ఇందులో 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకోండి. సగ్గుబియ్యం ఒక అరగంట ముందు నానబెట్టుకోవాలి. తగినన్ని నీళ్ళు వేసుకొని ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. అందులో ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ కప్పుతో 6 కప్పుల వరకు నీళ్లు వేసుకొని స్టవ్ పైన పెట్టుకొని నీళ్లు కాగనివ్వాలి. ఉప్మా రవ్వని ఈ విధంగా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని సేమ్ కప్పుతో 2 కప్పులు నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ముందు 6 కప్పులు తీసుకున్నాం కదా నీళ్లు, ఇప్పుడు 2 కప్పులు, మొత్తానికి 8 కప్పులు నీళ్లు తీసుకోవాలి. నీళ్లు కొంచెం ఏడవగానే ఇలా మరుగుతున్నాయి అనిపించుకొని నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి. ఒకవేళ మీకు సగ్గుబియ్యం ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. సగ్గుబియ్యం లేకుండా రవ్వతో కూడా చేసుకోవచ్చు. సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మరింత గుల్లగా వస్తాయి. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజులో ఉండే సగ్గుబియ్యం తీసుకున్నాను. పెద్ద సైజులో ఉండే సగ్గుబియ్యాన్ని కూడా తీసుకోవచ్చు. సగ్గుబియ్యం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకునే ముందు ఒకసారి కలిపి వేసుకోవాలి. రవ్వ వేసుకున్న వెంటనే కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. కలపకపోతే ఉండల కింద కడుతుంది. వెంటనే కలుపుకోవాలి. అలానే మంటను కూడా కాస్త తగ్గించి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలానే కచ్చాబచ్చాగా రోట్లో దంచుకున్న 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. లేదా జీలకర్ర ఒకటే వేసుకోవచ్చు. అలానే పచ్చిమిర్చి, అల్లం కూడా వేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే స్పైసీగా కారంగా కావాలనుకుంటే ఒక 2 పచ్చిమిరపకాయలు, చిన్న ఇంచు అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర ఈ విధంగా కూడా వేసుకోవచ్చు దంచుకొని. మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికే కొద్దీ తిక్కుగా అవుతుంది. గరిటెకి ఇలా జారుడుగా ఉంది కదా, ఇలా జారుడుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి. పూర్తిగా వేడి చల్లారిన తర్వాత మరింత తిక్కుగా అవుతుంది. ఈ గిన్నె స్టవ్ పై నుంచి పక్కకు దించేసుకున్న తర్వాత కొంచెం వేడి చల్లారనిస్తే సరిపోతుంది. వెంటనే క్లాత్ పైన అయినా లేదా కవర్ పైన అయినా వేసుకోవచ్చు. కాటన్ క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకునే ముందు తడిపి తీసుకోవాలి. నీళ్లు లేకుండా పిండి తీసుకోవాలి. నేను ఇక్కడ కాటన్ చున్నీ ఉంటే తడిపి తీసుకున్నాను. వడియాల పిండి పూర్తిగా వేడి చల్లారనివ్వద్దు. కొంచెం వేడిదనం ఉన్నప్పుడే వేసుకుంటే కనుక పిండి అనేది గరిటె నుండి ఈజీగా జారుతుంది. కొంచెం లోతుగా ఉన్న గరిటె తీసుకొని మనకి నచ్చిన సైజులో ఇలా వడియాల కింద పెట్టుకోవడమే. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం పిండి వేడివేడిగా ఉన్నప్పుడు పెట్టేసుకుంటే త్వరగా పెట్టేయచ్చు. ఇంట్లోనే ఒక సైడు ఎక్కువగా నడవని చోట పెట్టేసుకున్నామంటే ఇలా ఒక 2 రోజులు పెట్టేసుకుని వదిలేసుకున్నామంటే చక్కగా ఆరిపోతాయి. ఎండలో కష్టపడి పెట్టే పని లేకుండా ఇంట్లోనే చక్కగా పెట్టేసుకోవచ్చు. ఇలా 2 రోజుల పాటు వదిలేస్తే కనుక 2 రోజుల తర్వాత చూపిస్తున్నాను, చక్కగా ఆరిపోయాయి. చూడండి, ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ వడియాల కింద వైపు ఉల్టా తిప్పుకొని నీళ్లు చిలకరించుకుంటే ఆ తడిదనానికి వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. వడియాల కింద వైపు తడిదనం ఉంటే గనక ఇలా తీయగానే వచ్చేస్తాయి. చూడండి, ఈ విధంగా ఇలా అన్నిటినీ తీసుకున్న తర్వాత వడియాలకి తడిదనం తగిలింది కాబట్టి మళ్ళీ వీటిని ఒక రోజంతా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. వీలైతే 1 గంట పాటు ఎండలో పెట్టుకుంటే ఇంకా సంవత్సరం అంతా కూడా అస్సలు పాడవకుండా ఉంటాయి. వీటిని ఒక రోజంతా ఆరబెట్టిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇంట్లోనే చక్కగా వడియాలు పెట్టేసుకోవచ్చు. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ నూనె కూడా అవసరం లేదు. చిన్న కప్పు నూనె అయితే సరిపోతుంది. నూనె బాగా వేడైన తర్వాత మంటని పూర్తిగా తగ్గించుకొని వడియాలు వేసుకుంటే వెంటనే ఇలా పొంగుతూ వస్తాయి. ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2-3 సెకండ్లు అలా వదిలేసి మరోవైపు తిప్పుకోండి. ఇవి వెంటనే ఫ్రై అయిపోతాయి. అలానే వెంటనే నూనెలోంచి తీసేసుకోవాలి, లేదంటే త్వరగా కలర్ మారిపోతాయి. ఇవి రవ్వ వడియాలు కాబట్టి త్వరగా కలర్ మారిపోతాయి. వెంటనే తీసేసుకోండి పక్కకి. నూనె అస్సలు పీల్చవండి. చూడండి ఎంత బాగా వచ్చాయో పొంగుతూ. పప్పు, రసం, సాంబార్లోకి చాలా బాగుంటాయి. మనకి ఖాళీగా ఉన్నప్పుడు ఏ టైంలో అయినా సరే ఈ ఎండలకి ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. 2 రోజులు అలా వదిలేస్తే సరిపోతుంది, ఎండలో కష్టపడి పెట్టే పని లేకుండా. ఈ వడియాల రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.